నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 10 ఏళ్ల పాలనలో ప్రజలను దోచుకోవడం తప్ప చేసిందేమీ లేదు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ముస్తాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడి మండిపాటు ఇద్దరు బడా కాంట్రాక్టర్లను ఢీకొనాలంటే ప్రజల ఆశీస్సులు ఉండాలి పరకాల బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కాళీ ప్రసాద్ రావు ప్రతి కార్యకర్త సైనికుడి వలె పనిచేస్తూ కేటీఆర్ ను గెలిపించాలి కార్యకర్తలతో పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్ కుప్పంలో పిచ్చికుక్క దాడిలో 14 మంది చిన్నారులకు గాయాలయ్యాయి కొంతమంది పిల్లలను అబ్జర్వేషన్ లో ఉంచిన డాక్టర్లు ఇక డీటెయిల్స్ చూస్తే 10 ఏళ్ల పాలనలో ప్రజలను దోచుకొని కేసీఆర్ కుటుంబం ఒక్కరే వేల ఎకరాలు సంపాదించుకున్నారు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డికి ఓటు వేయాలని ఆయన ఇంటింటా ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని ముక్త కంఠంతో చెబుతున్నారని బీఆర్ఎస్ ను ఓడించే రోజులు దగ్గర పడ్డాయని ఎల్లా బాలరెడ్డి హెచ్చరించారు రైతులకు మన క్వింటల్కు 5 కిలోలు ఖర్చు చేస్తున్న 5-6 కిలోలు ఖరీదున్నాయి కదా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే క్వింటల్కు 500 రూపాయలు ఎక్కువ ఇస్తుంది బోనస్ 500 ఎక్కువ ఇస్తుంది ఎందుకంటే ఏ అన్నం పెడుతున్నాం మనం కొత్త రేషన్ కార్డులు ముందు రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఎత్తినట్టు లేకపోతే మూడోసారి కూడా కేటీఆర్ కు చంద్రశేఖర్ ఓటేస్తే మరి టీకి ఉండి ఓటేసిండు ఎవ్రీ ఏడు కొత్త ఎవ్రీ రావు ఇన్ని ఉండే కొత్త పింఛన్లు ఉండే రేషన్ కార్డు 10 ఏళ్ళ రేషన్ కార్డు ఆడలకు పాల్పడి మొత్తం ఇక ఎంతసేపు ఆయన పామ్ హౌస్లోకి వెళ్ళింది లేదు రాష్ట్రం ఏ విధంగా నష్టం జరిగినా ఇలా పంట నష్టపోయి రైతులు ఒక దిక్కు అల్లాడుతూ ఉంటే 10,000 ఇస్తాం 20,000 ఇస్తాం నష్టపరిహారం ఇస్తా అని చెప్పి మాట్లాడిండు ఏ ఒక్కరికి కూడా ఏ రైతుకు కూడా ఖాతాలలో ₹1 వల్లే ఇలా నిరుద్యోగులను చేసిండు 3,000 రూపాయలు ఇస్తానన్నాడు ఎవరిని కూడా ఇవ్వలే ఇలా ఉద్యోగాలు కేసీఆర్కి వచ్చింది కేటీఆర్కి వచ్చింది వాళ్ళ బిడ్డకి వచ్చింది వాళ్ళ అల్లునికి వచ్చింది వాళ్ళ ఉంచుకున్నోనికి వచ్చింది వాళ్ళ ఇంటి అవతలోనికి వచ్చింది ఇంటి ముందటోనికి వచ్చింది అన్ని త్వరలకే మరి ఇలా పదవులు కానీ వాళ్ళకే ఇలా ముస్తాబాద్ మండలంలో చూసినట్టయితే ఏ పదవి చూసినా వాళ్ళే ఎన్ని చూసినా కానీ వాళ్ళే మరి ఇలా ఈ ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు ఇలా పింఛని అత్తకిత్తే కోడలు బంధు పెట్టిండు కోడలికిత్తే అత్తకు బంధు పెట్టిండు వాళ్ళే మాట్లాడుతున్నారు చాలు బిడ్డ చూసినాం 10 ఏళ్ళు చూసినాం ఈసారి ఖచ్చితంగా చేయి గుర్తు కోటేస్తాం ఖచ్చితంగా ఎవరైనా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి జనాలే మాట్లాడుతూ ఉన్నారు ఏం లేదు పైసల్ని నమ్ముకున్నారు ఇక కేటీఆర్కు భయం పుట్టింది కాంగ్రెస్ పార్టీ వస్తే దోసుక తింటదట ఏడ దోసుక తిన్నదో ప్రజలు చూస్తూ ఉన్నారు కేసీఆర్కు 600 ఎకరాలు కేటీఆర్కు 2,000 ఎకరాలు కవితమ్మకు 2,000 ఎకరాలు ఆమె పెట్టే వాచి 25 లక్షలు వేసుకునే నెక్లెస్ 50 కోట్లు ఉండే ఇల్లు 200 కోట్లు హరీష్ రావుకు 6,000 ఎకరాలు సంతోష్ రావుకు 3,000 ఎకరాలు ఎవరు దోసుకు తిన్నాడు ఈ 10 ఏళ్ళల్లా ప్రజలందరూ చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ 55 సంవత్సరాలు పాలించినప్పటికీ ఈ విధంగా దోపిడీకి ఎప్పుడు గురి కాలేదు ప్రజలకు సేవ చేసింది ఎఫ్సిఐ ద్వారా మరి పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు రేషన్ కార్డు పెట్టించి అన్నం అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ నిరక్షరాస్యులకు విద్య కల్పించింది ఆసుపత్రులు కట్టించింది రోడ్లు వేసింది విద్యుత్ తీసుకొచ్చింది ప్రజలందరూ కూడా సేవ చేసింది కానీ మీలాగా దోపిడీ చేయలే పేద ప్రజలకు భూమి లేని ఎస్టీ ప్రజలకు మేము ఆనాడు భూమి ఇచ్చి మరి బావి కల్పించి సాపు చేసి ఇచ్చినాం చదువు చేసి ఇచ్చినాం మరి అలా మీరు వాళ్ళ భూములని లాక్కుంటా ఉన్నారు ధరణి పరకాల
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ కాళీ ప్రసాదరావు నామినేషన్ వేశారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పరకాల ఆర్డీఓ కార్యాలయంలో మొదటి సెట్ నామినేషన్ సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరకాలలో పుట్టి పెరిగిన బిడ్డగా మీ అందరి ముందుకు వస్తున్నానని, ఒక బీసీ బిడ్డగా బీజేపీ నుండి పోటీ చేస్తున్నానన్నారు. ఇద్దరు బడా కాంట్రాక్టర్లను ఢీకొనాలంటే మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరారు. పరకాలకు సేవ చేసే లక్ష్యంతో ముందుకు వస్తున్నానని, ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి తనను గెలిపించాలని కాళీ ప్రసాదరావు కోరారు. ఈరోజు నా జీవితంలో మరపులేని మలవరాని రోజు, సంతోషకరమైన రోజు. నేను ఈరోజు పరకాల ప్రజల ఆశీర్వాదంతో ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఈ ప్రాంత ప్రజలకు గత 30 ఏళ్ళుగా సేవలు చేస్తూ ఈరోజు నాకు ఇష్టమైన పార్టీ భారతీయ జనతా పార్టీలో బీజేపీ తరఫున నేను ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ చేశాను. అలాగే నేను ఈ పరకాలలో గత 30 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాను. ఒక టీచర్ కొడుకుగా, ఒక బహుజన బిడ్డగా నేను ఎదిగాను. నాకు స్ఫూర్తి నా దేవుడు బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన లేనిదే నేను లేను. ఆయన చదువు వలన ఈరోజు నేను ఒక డాక్టర్నై సమాజానికి సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. దయచేసి ఈ పరకాల ప్రజలు నేను పోటీ చేసేది ఇద్దరు కాంట్రాక్టులతోని ఒక విద్యావేత్తను, ఒక బీసీ బిడ్డను పోటీ చేస్తున్నాను. దయచేసి పరకాల ప్రాంతాలు బీసీల బిడ్డలుగా నన్ను గౌరవించి, నన్ను ప్రేమించి, నన్ను వాళ్ళ బిడ్డగా ఆదరించి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీ అభ్యర్థిగా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి పరకాల నుంచి నన్ను శాసనసభకు పోవాలని పరకాల ప్రాంత ప్రజలకు నేను ఈ ప్రింట్ ఎలక్ట్రానిక్ ద్వారా పాదాభివందనం చేస్తున్నాను. నిరంతరం అభివృద్ధి కోసం శ్రమిస్తున్న మంత్రి కేటీఆర్ ను మరోసారి ఆదరిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తాడని పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్ అన్నారు. తారక రామునికి అండగా నిలిచి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుందామని ఆయన కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పోతుగల్లో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు రేపాక బాల్నర్స్ అధ్యక్షతన గ్రామ స్థాయి కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుడి వలె పనిచేస్తూ పోతుగల్ గ్రామానికి కేటీఆర్ విడుదల చేసిన నిధులను ఓటర్లకు వివరించాలని సూచించారు. ముఖ్యమంత్రి గారి కొత్త ప్రణాళికలతోటి వాళ్ళ అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా సుఖశాంతితో బతుకుతుండ్రు. రాకముందు ప్రతి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఎద్దేడ్చిన వ్యవసాయం కానీ, రైతేడ్చిన రాజ్యం కానీ ప్రపంచంలోనే ఎక్కడ కూడా నిలిచిన చరిత్ర లేదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఆ మాట ప్రకారమే రైతులు బాగుండాలి, రైతులు బాగుంటేనే అన్ని వర్గాల ప్రజలు కూడా బాగుంటారని చెప్పేసి ఒక గింజ లేకుండా కూడా నేను కొనే బాధ్యత నాది అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులను ఆదుకున్నారు. అదేవిధంగా అన్ని రకాలుగా ఉన్నటువంటి ఇలా కుల సంఘాలకు సంబంధించి ఏ కులాన్ని కూడా బడుగు బలైన వర్గాలు ఉన్నటువంటి అన్ని కులాలను కూడా మేము ఆదుకుంటామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా కూడా ఈ కొత్త ప్రణాళికలు కొత్త సంస్కృతులతోటి అన్ని వర్గాల ప్రజలను కూడా ఆదుకుంటున్నారు. అదన్నీ మన కేటీఆర్ గారు వచ్చిన తర్వాత పోతుగల్కి ఎన్ని రకాలుగా రోడ్లు అయినాయి, ఎన్ని రకాలు ఇవాళ మన గూడెం, పోతుగల్ నుంచి గూడెం కానీ, పోతుగల్ నుంచి గూడూరు కానీ, పోతుగల్ నుంచి ఆవునూరు కానీ, పోతుగల్ నుంచి గండిలచ్చపేట, అదేవిధంగా మన పోతుగల్ నుంచి ఇప్పుడు రాళ్ళపేట వరకు కూడా డబల్ రోడ్ అయింది. అన్ని రకాలుగా కూడా మనకి ఇవాళ రోడ్లు బాగుంటే ఇప్పుడు 10-20 నిమిషాల లోపలే మనం సిరిసిల్ల చేరుకుంటున్నాం. సిరిసిల్ల మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి వర్యులు మన పోతుగల్ గ్రామం గురించే మాట్లాడింది. అక్కడ రైస్ మిల్లు ఉండేటివి, రైస్ మిల్ పాపం ఆ విధంగా వాళ్ళు చాలా కష్టపడి అప్పుడు చేసేటువంటి వాళ్ళు లేక, నీళ్ళ సదుపాయం లేక, వడ్లు లేక, కొనేవాళ్ళు లేక వాళ్ళు రైస్ మిల్లు అమ్ముతున్నారు. ఇవాళ ఏ పరిస్థితి ఉందని చెప్పి రెండోసారి మాట్లాడింది ముఖ్యమంత్రి గారు. అంటే ముఖ్యమంత్రి గారికి మన పోతుగల్ అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. అదే వరుసలో చూసుకుంటే కేటీఆర్ గారికి కూడా ఎప్పుడైనా పోతుగల్ గురించే మాట్లాడతారు. అంటే వారికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ప్రత్యేకమైన పట్టింపు, ప్రత్యేకమైన అభిమానం ఈ యొక్క గ్రామం పైన ఉంది.
కాబట్టి అంత మంచి ముఖ్యమంత్రి గారికి మరియు కేటీఆర్ గారికి, ఇలా కేటీఆర్ గారు అంటే మీకు తెలుసు ప్రపంచంలో ఎక్కడికి పోయినా, భారతదేశంలో ఎక్కడికి పోయినా నా సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ అంటే అబ్బా సిరిసిల్లనా అంటారు. మీరు ఎవరైనా చాలామందికి అనుభవాలు ఉన్నాయి, మీరు సిరిసిల్లనా అంటారు. అంటే సిరిసిల్ల నియోజకవర్గంలో పుట్టడం నేనైతే నా అదృష్టంగా భావిస్తున్నా, మనందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నాం. అత్యక్తి కాదు అంటే ఎందుకంటే ఆ విధంగా ఆ నియోజకవర్గంలో పుట్టడం ఇక మీకు ఇవాళ అంటే గర్వంగా ఈ కండువా యొక్క అంత విలువ ఇక మన ప్రపంచంలో చూసినాం, భారతదేశంలో చూసినాం, ఎక్కడికి పోయినా సిరిసిల్లకు ఆ విధంగా గుర్తింపు ఉంది. మరి అటువంటి కేటీఆర్ గారు మన దగ్గర భేదాభిప్రాయాలు ఉండొచ్చు, మన దగ్గర చాలా ఏదైనా ఉండొచ్చు, అవన్నీ కోసం మనం కొట్లాడాలి. ఎందుకంటే పోతుగల మీద అంటే మెజార్టీ రావాలి, పోతుగల మీద చక్కగా ఐకమత్యం లేదు అనేటువంటి కొన్ని కాంప్లిమెంట్స్ కూడా అక్కడ సార్ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనమందరం ఏం చేయాలి, మేమంతా ఐకమత్యం ఉండం, భారీ మెజార్టీతో అన్నా మీకు ఈ విధంగా మెజార్టీతో గెలిపిస్తున్నాం, మీకు ఈ విధంగా ఇస్తున్నాం అంటే మన పోతుగల ఏ పని అడిగినా కూడా అసలు అడగకుండా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ మెజార్టీ ఇచ్చిన తర్వాత మనం తప్పకుండా 100% కేటీఆర్ దగ్గరికి పోతాం. తప్పకుండా నిన్న ఈ మెజార్టీ వచ్చింది, మేమంతా ఐకమత్యంగా పనిచేసాం కనుక మాకు సంపూర్ణ మద్దతు ఇస్తేనే మేము నాయకులమైన. ఇలా పదవులు ఉన్నాయి, ఈ పదవి ఇవ్వాలి ఉంటుంది, రేపు ఇంకో దగ్గర రేపు మీ దగ్గరనే ముంగటి ఉండొచ్చు. అట్లా కాదు, ఈ పదవులు శాశ్వతం కాదు, మన పనితనం శాశ్వతం. వారం 10 రోజుల్లో పైసలు పడుతుంది. మరి ఈ విధంగా ఎదుర్కొంటూ పోతే ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి పనులు, కేటీఆర్ గారు చేసే అభివృద్ధి పనులు మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మనందరం ఐకమత్యంగా ఉందాం, ఏకతాటిపైన ఉందాం. గ్రూపులు లేవిలా గౌతమన్నో గ్రూపు, అక్కరాసీనో గ్రూపు. చిత్తూరు జిల్లా కుప్పంలో పిచ్చికుక్క దాడిలో 14 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. దీంతో పిల్లల తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీ, దళవాయి, కొత్తపల్లి, కొత్తపేట, రాజీవ్ కాలనీలో ఆడుకుంటుండగా ఒక్కసారిగా చిన్నారులపై ఓ పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచింది. గాయపడ్డ చిన్నారులను స్థానిక 100 పడకల ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కొంతమంది పిల్లలను అబ్జర్వేషన్ లో ఉంచాలని డాక్టర్లు సూచించారు. మరికొందరు చిన్నారులు చికిత్సకు తీసుకుని ఇంట్లోకి వెళ్లారు. నా పేరు యశస్వి, నేను రాజు కాలనీ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. నేను కూర్చొని ఉన్నప్పుడు కుక్క వచ్చి కొరికేటప్పుడు కింద పడిపోయినాను. అప్పుడు వచ్చి కొరికేసాను. రోడ్లో పోతూ ఉంటే వచ్చి కొరికేసి పిచ్చి కుక్క కరిచిందని మా హాస్పిటల్కి వచ్చినారు. వాళ్ళకంతా ప్రథమ చికిత్స అందించి కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తూ ప్రస్తుతానికి వాళ్ళు అడ్మిట్లో ఉన్నారు. వాళ్ళంతా ఆరోగ్యంగానే ఉన్నారు, ఎలాంటి ప్రాణహాని లేదు. వాళ్ళు ఈరోజంతా చూసి ఎంత బాగుంటే డిశ్చార్జ్ కూడా పెడుతున్నాము. దానికి కావాల్సిన వైద్యం మొత్తం అందించాము. సో ఇంజెక్షన్ ఏఆర్బి అంటారు కుక్క కాటుకి, తర్వాత యాంటీ ఈక్వైన్ సెరమ్ అంటారు రైబీస్, అది కూడా ఇచ్చేసాం వెంటనే. తర్వాత ఒక 2 పిల్లలకేమో కొంచెం లోపలికి చెయ్యి పట్టుకునేది కాబట్టి ఎక్స్రేస్ కూడా అడిగాము. మా ఆర్థోపెడిక్ సర్జన్ ఈరోజు రివ్యూ చేసి అంతా బాగుంటే ఈరోజు డిశ్చార్జ్ చేస్తాం. సార్ 14 మంది కొరికినారు అంటే అడ్మిషన్ పిల్లల వరకు 5 మంది ఉన్నారు. సో నేను ఇంకొకరు శాంతిపురం వేరే నుంచి వచ్చారు. ఇక్కడైతే మన కుప్పం సంబంధించింది 5 మంది అడ్మిషన్లో ఉన్నారు. సో కొంతమందికి చిన్న గాయాలు ఉంటే వాళ్ళు ఓపీ బేసిస్ పైన వెళ్ళిపోయి ఉంటారు. సో వాళ్ళంతా మేము అడ్మిట్ చేసి కొంచెము డీప్ అంటే కొంచెం లోపలికి వచ్చింది కాబట్టి సో వాళ్ళని అబ్జర్వేషన్ ఉంచుతున్నాము. సో ఈరోజు అంతా చూసి ఇంకొకసారి మా ఆర్థోపెడిక్ సర్జన్ రివ్యూ చేసి ఎమకి ఏం ప్రాబ్లం లేదంటే ఈరోజు బహుశా డిశ్చార్జ్ చేయొచ్చు. కేకే మహేందర్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు హమీద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో సుమారు 30 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగరబోతోందని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో మంత్రి తారక రామారావును గద్దె దింపుతామని ధీమా వ్యక్తం చేశారు.
ఆదేశాల మేరకు మన మహేందర్ అన్నకు టికెట్ రావడం చాలా సంతోషకర విషయం. ముఖ్యంగా మనకు ఇక్కడ లోకల్ నాయకుడిని గెలిపించుకోవాలని అందరికీ విజ్ఞప్తి. మరియు మన మహేందర్ అన్న మన లోకల్ కాబట్టి ఎక్కంచోలో వచ్చిన దొరలను తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. జై కాంగ్రెస్. ఈ నెలగా జరగబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తెలంగాణ పోరాట యోధుడు, తెలంగాణ సాధన స్వాప్నికుడు, తెలంగాణ సిరిసిల్ల ముద్దుబిడ్డ కేకే మహేందర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం సందర్భంగా ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గంలో సుమారు 30 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందనేటువంటి సంకేతాలు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ రానున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో ఈ ప్రాంత వాసులు కానటువంటి కేటీఆర్కి ఖచ్చితంగా సిరిసిల్ల పొలిమేరకు తరిమి కొట్టడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మరి ముఖ్యంగా సిరిసిల్ల నియోజక ప్రజలందరూ కూడా కంకణబద్దులై గడిచినటువంటి 20 రోజుల నుంచి మేము గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం భాగంగా మేము వెళ్తే వాళ్ళందరూ స్వాగతం పలుకుతా ఉన్నారు. గడిచినటువంటి 10 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో దోపిడీ దళారు చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా విసిగిపోయి వీళ్లకు వ్యతిరేకంగా, దొరల పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో కేకే మహేందర్ రెడ్డి గారికి సానుభూతి పవనాలతో పాటు కాంగ్రెస్ పార్టీ యొక్క పవనాలు కూడా, విజయ పవనాలు కూడా తోడై రానున్నట్టి ఎన్నికల్లో కూడా కేకే మహేందర్ రెడ్డి విజయం సాధించబోతా ఉన్నారు. అదేవిధంగా గడిచినటువంటి 4-5 రోజుల నుంచి రామగుండం నియోజకవర్గం బీఎస్పీ అభ్యర్థి అంబటి నరేష్ యాదవ్ ఆర్భాటంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గోదావరిఖని పట్టణంలో పార్టీ శ్రేణులతో కలిసి భారీ ఊరేగింపు నిర్వహించారు. ఒగ్గుడోలు కళాకారుల డప్పు చప్పుళ్ల మధ్య హంగామా చేశారు. అభ్యర్థి నరేష్ యాదవ్ గొంగడి కప్పుకొని డోలు కొట్టుకుంటూ అందరినీ ఉత్సాహపరిచారు. అనంతరం రామగుండం ఎన్టీపీసీ టౌన్షిప్ లో ఉన్న రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీని స్థాపించారని తెలిపారు. అభ్యర్థిగా బీఎస్పీ అభ్యర్థిగా ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా విద్యా వైద్యము మౌలిక సదుపాయాల ధ్యేయంగా ఆర్ఎస్పీ గారు కంకణబద్దులై మాలాంటి యువతను ఎటువంటి ఆర్థికంగా, ఎటువంటి రాజకీయంగా బ్యాక్గ్రౌండ్ లేనటువంటి మామూలుగా గొర్ర కాసుకొని మన్యం పోయేటటువంటి మాలాంటి మామూలు వాళ్ళను ఇవాళ అసెంబ్లీకి పంపిద్దామనే శపథంతో, సంకల్పంతో మాకు టికెట్ ఇవ్వచ్చి ఇవాళ పోటీకి నిలబెట్టడం జరిగింది. టికెట్ ఇచ్చినందుకు వారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క నామినేషన్ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్లు బీఎస్పీ పార్టీకి వేసి నీలి జెండాను రెపరెపలాడించాలని ప్రజలకు కానీ మీడియా వారికి కానీ రిక్వెస్ట్ చేస్తూ, మరియు ఈ నామినేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం.
నకరికల్ నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మేడి ప్రియదర్శిని నకరికల్ అంబేద్కర్ విగ్రహం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా బీఎస్పీ ఇన్ఛార్జ్ గా ఉంటూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామం పల్లె తిరుగుతూ ఉంటే ప్రజలు ఏనుగు గుర్తుకి బ్రహ్మరథం పడుతున్నారని స్పష్టం చేశారు. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ నకరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను మేడి ప్రియదర్శిని నామినేషన్ వేయడం జరిగింది. దాదాపు బహుజన్ సమాజ్ పార్టీలో గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ నకరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను బాధ్యతలు చేపట్టి ప్రతి ఒక్క ప్రజా సమస్య మీద ప్రజలకు మద్దతుగా ప్రజల యొక్క గొంతుకై నేను గత 3 సంవత్సరాలుగా పోరాటం చేయడం జరుగుతుంది. ఈరోజు మళ్ళీ ఎలక్షన్ల పండగ వచ్చింది. ఈ ఓట్ల పండగలో మనల్ని మభ్యపెట్టి మోసం చేసి ఒకరోజు ముందు వచ్చి 1000-2000 చేతిలో పెట్టి మనల్ని మళ్ళీ అదే మత్తులో ఓట్లు వేయించుకొని అవతలబడేటటువంటి రాజకీయ పార్టీలకి రాజకీయ నాయకుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటూ ఇక్కడ తప్పకుండా నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామాన్ని మేము సందర్శిస్తున్నప్పుడు ప్రజలందరూ ఏనుగు గుర్తుకు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కానీ ఓడిపోయిన ఎమ్మెల్యే వేముల వీరేశం కానీ ఇద్దరు కూడా ఒకటే పార్టీలో ఉంటూ వర్గపోరు తప్పించి ప్రజల సమస్యల మీద కానీ ప్రజల కొరకు పోరాటం చేయడం కానీ కేసీఆర్ యొక్క ప్రజా వ్యతిరేక పాలన పట్ల ప్రజల గొంతుకై నిలబడడం కానీ చేయలేదు. వాళ్ళకిప్పుడు పార్టీలు మారడం కండువాలు మార్చడం సర్వసాధారణం అయిపోయింది. కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారుస్తున్నారు తప్పించి ప్రజల భవిష్యత్తు కానీ తమ బిడ్డల భవిష్యత్తును కానీ వీళ్ళు ఆలోచించినటువంటి నాయకులు కాదు. ఈ నియోజకవర్గాన్ని ఇంత దీనమైన స్థితిలో ఉన్నటువంటికి కారణము ఈ ఇద్దరు నాయకులే. గత 10 సంవత్సరాలుగా నియోజకవర్గం ఏ మాత్రం కూడా అభివృద్ధి చెందలేదు. అడుగడుగున సమస్యలు ప్రతి ఒక్కరిని కదిలించినప్పుడు కన్నీటి గాథలు కష్టాలే. రైతు బంధు, దళిత బంధు, గృహలక్ష్మి ఈ పథకాలన్నీ కూడా అసలైన లబ్ధిదారులకు అందట్లేదనేది వాస్తవం. కేవలం వాళ్ళ పార్టీలు పట్టటోళ్ళకో వాళ్ళకి జెండాలు పట్టటోళ్ళకో. నకరికల్ నియోజకవర్గంలో వేముల వీరేశంను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఏఐసీసీ మెంబర్ శాంతకుమారి దేవి కోరారు. ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా నకరికల్ పట్టణంలో శాంతకుమారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నకరికల్లోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చూస్తున్నారని తెలిపారు. ఎంతో మంది నాయకులు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో కలుస్తున్నారని తెలిపారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అన్న గెలవాలి, మనందరం కూడా అస్తమితి మీద ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేస్తున్నాం. నడిచిందే నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్లైతోనే తెలంగాణ ఉద్యమం నడిచింది. కానీ మన బిడ్డలు బలిదానం అవుతుంటే తల్లుల గర్భశోక చూసి బాధపడినటువంటి చలించినటువంటి సోనియా గాంధీ గారు ఒక్క బిడ్డ కూడా తెలంగాణలో చనిపోవడానికి వీల్లేదు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి క్లిష్టమైన పరిస్థితి వచ్చినా పర్వాలేదు, బలిదానాలు ఆగాలి, తెలంగాణ బాగుపడాలని చెప్పేసి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణలో లక్షల ఉద్యోగాలు నియమిస్తామన్నటువంటి కేసీఆర్ గారు 90,000 పైచీలకు నోటిఫికేషన్లు వేసి ఎగ్జామ్స్ కూడా నిర్వహించలేని దయనీయమైన పరిస్థితి మనం చూస్తాము. ఎగ్జామ్స్ రాసి పేపర్ లీకేజ్లై ఎగ్జామ్స్ వాయిదా పడి అనేక రకాల ఇబ్బందులై పిల్లలు బలిదానం అవుతున్నటువంటి ఒక పరిస్థితి మీరు చూస్తాము.
ఇది గమనించినటువంటి సోనియా గాంధీ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం బిడ్డలు చనిపోయారు. ఈరోజు ఉద్యోగాల కోసం మళ్ళీ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని న్యూ బాలాజీ నగర్ కి సంబంధించిన పలువురు స్థానికులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు వెంటనే న్యూ బాలాజీ నగర్ ను సందర్శించారు. తాగునీటి పైప్ లైన్ల ఏర్పాటుకు సంబంధించిన ఎస్టిమేషన్లను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. న్యూ బాలాజీ నగర్ నుండి కొంతమంది వచ్చి ఈ విధంగా మాకు తాగునీరు వసతి లేదని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా నేను మా గౌరవనీయులు కమిషనర్ గారు, డిఈ గారు, మాతో పాటు మా నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. దీంతో పాటు సంయుక్త నగర్ కూడా విచారించగా ఏం తెలిసిందంటే ఇది వరకు పొట్టుపాలెం గ్రామంలో ఉంది. దాని నుంచి గూడూరు 1 మున్సిపాలిటీ అయిన తర్వాత అదే వైఎస్ఆర్ పార్టీ తీసుకొచ్చింది. దానిలో మెర్జ్ చేయడం వలన దాని పైప్ లైన్ లేకుండా పోయింది అని చెప్పడం జరిగింది. సో వెంటనే నేను కమిషనర్ గారిని ఏం కోరానంటే దయచేసి ఇది మాత్రం కాకుండా ఈ నగరంలో ఏ గ్రామాలు కనుక కొత్తగా వచ్చి ఉంటే గూడూరు ప్రజలకి ఏ విధమైన వసతులు ఉన్నాయో తాగునీరు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అవి కొత్తగా వచ్చిన గ్రామాలకి కొత్తగా వచ్చిన ప్రాంతాలకు కూడా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తూ వెంటనే కమిషనర్ గారిని, డిజీ గారిని కోరేది ఏంటంటే న్యూ బాలాజీ నగర్ దానికి ఎక్స్టెన్షన్ బాలాజీ నగర్కి వెంటనే సర్వే చేయించి 2-3 రోజుల లోపల వీళ్ళకి కంప్లీట్ పైప్ లైన్ వేస్తూ మిగిలిన ప్రాంతాలు ఏ విధంగా గూడూరులో అన్ని ఇళ్లకు ఉన్నాయో అదే విధంగా దాని ఎస్టిమేషన్ కూడా ప్రిపేర్ చేయించండి. దాంతోపాటు సంయుక్త నగర్ మెయిన్ పైప్ లైన్ ఉన్నప్పుడు కూడా అది కూడా ఇంటింటికి ఉండేటట్టుగా ఏర్పాటు చేయాలి కనుక అది నాకు తొందరగా వేస్తే ఆ తర్వాత మన మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నుంచి నిధులు తీసుకురావడానికి నా వంతు నేను చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ లోపల వీళ్ళకి ఇబ్బంది అయితే కమిషనర్ గారిని వెంటనే దాని గురించి ఆలోచించి ఇక్కడ వాళ్ళకి తగు చర్య తీసుకోవాల్సింది. నీళ్ళు అవసరం వస్తే ఒకవేళ వాహనాల ద్వారా అందజేయాలా, గూడూరు ప్రజలు ఏ ఒక్కరు కూడా తాగునీరు కొరకు ఇబ్బంది పడకూడదని చెప్పి కమిషనర్ గారిని కోరడం జరిగింది. రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులకు ఇస్తున్న పెన్షన్లు 6,000కు పెంచాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. సిపిఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి షేక్ హుస్సేన్ మాట్లాడుతూ అన్ని గ్రామాల్లోని సచివాలయాల్లో, మున్సిపల్ కార్యాలయంలో పెన్షనర్ల చేత వ్యక్తిగత ఆర్జీలు ఇప్పిస్తున్నామన్నారు. విజయవాడలో 10-11 తేదీల్లో జరిగే సదస్సులో పెన్షనర్లందరూ పాల్గొనాలని కోరారు. ఈ రోజున మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లు, వితంతు పెన్షను, వృద్ధాప్య పెన్షను, ఒంటరి పెన్షను, చేనేత పెన్షను ఇవన్నీ కూడా 6,000 రూపాయలు చేయాలని చెప్పి మేము సిబిఐగా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే నిత్యావసర రేట్లు బాగా పెరిగినాయి. అదేవిధంగా వృద్ధులకు ఆరోగ్యపరంగా అనేక సమస్యలు వస్తుంటే వాటి ఖర్చుకి సరిపోవట్లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం 6,000 రూపాయలు పెంచవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సామాజిక పెన్షన్ల రాష్ట్ర సదస్సు 10-11-2023 శుక్రవారం విజయవాడలో సదస్సు జరుగుతుంది. ఆ సదస్సు ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇస్తున్న పింఛన్స్కి ప్రతి నెల 6,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత, మత్స్య కళాకారులు, ఒంటరి మహిళలకి 6,000 పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా వికలాంగులకి 3,000 ఇస్తున్నారు, దాన్ని 7,000 రూపాయలు చేయాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ అన్ని గ్రామాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, సచివాలయాల్లో కూడా వ్యక్తిగత అర్జీలు కూడా ఇప్పించడం జరుగుతుంది. ఈనాడు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకి అనుగుణంగా ఈ పింఛన్లు కూడా పెంచి సామాజిక బాధ్యతని ప్రభుత్వం తీసుకోవాలని చెప్పని సదుద్దేశం చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం చేపట్టడం జరుగుతుంది. అందుకని అందరూ కూడా పింఛన్దారులందరినీ కూడా కలిసి వాళ్ళతోటి వ్యక్తిగతంగా కూడా అర్జీలు పెట్టించి ఈ పింఛన్ని పెంచే విధంగా కూడా ముందుకి తీసుకోవాలని ఉద్దేశం చొప్పున ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందరినీ కూడా పాల్గొని జయప్రదం చేయాలని
భారత కమ్యూనిస్ట్ పార్టీగా గురజాల నియోజకవర్గం నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 10 ఏళ్ల పాలనలో ప్రజలను దోచుకోవడం తప్ప చేసిందేమీ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ముస్తాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడి మండిపాటు. ఇద్దరు బడా కాంట్రాక్టర్లను ఢీకొనాలంటే ప్రజల ఆశీస్సులు ఉండాలి. పరకాల బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కాళీ ప్రసాద్ రావు. ప్రతి కార్యకర్త సైనికుడి వలె పనిచేస్తూ కేటీఆర్ ను గెలిపించాలి. కార్యకర్తలతో పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్. కుప్పంలో పిచ్చికుక్క దాడిలో 14 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. కొంతమంది పిల్లలను అబ్జర్వేషన్ లో ఉంచిన డాక్టర్లు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.